ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్ వద్ద మధ్యాహ్న భోజన కార్మికులు ధర్నా చేశారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఈ కుబేరా ద్వారా బిల్లులు చెల్లించాలని కోరారు. ఇక గౌరవ వేతనాలు 10,000కు పెంచాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని, ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని కార్మికులు కోరారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డ మధ్యాహ్నం భోజనానికి సంబంధించింది కార్మికులకు అయితే ధర్నా బాటపడ్డారు. ప్రస్తుతం కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్ వద్ద ఉన్నాం. అయితే దీనికి సంబంధించి సంఘీభావంగా సిఐటియు ఆధ్వర్యంలో అయితే ఇటు మధ్యాహ్నం భోజనానికి సంబంధించిన కార్మికులు ఉన్నారు. అసలు వారి సమస్యలు ఏంది, వారి సమస్యలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పమ్మా, అసలు మీ సమస్య ఏంది? అసలు ఈ మధ్యాహ్న భోజనం పథకానికి సంబంధించిన ఫండ్ రావడం లేదా? అసలు ఏంటి, ఎప్పటి నుంచి రావడం లేదు? మనకు ఈరోజు ప్రతి సిఐటియు రాష్ట్ర పిలుపు మేరకు ప్రతి జిల్లాలలో మేము మధ్యాహ్న భోజన సమస్య దారుణంగా ఉన్నాయి. ఇప్పుడు ఎన్నికల మేనిఫెస్టోలో మాకు 10,000 వేతనం ఇస్తామని ప్రకటించిండ్రు. అది ఇంతవరకు అమలు చేయలేదు. తర్వాత 10 నెలల నుంచి మాకు కోడిగుడ్ల బిల్లు లేదు. ఆ కోడిగుడ్ల బిల్లు మనకు వాళ్ళు కట్టించే ₹6 మన షాపులలో కొని తీసుకొచ్చేది ₹7. అదేవిధంగా మన పెండింగ్ బిల్లులు 5 నెలల నుంచి ఉన్నాయి బిల్లులు. అలాగే గ్యాస్ ఇచ్చిండ్రు, దానికి సిలిండర్ ఇవ్వలేదు. అది ఏ విధంగా అమలు చేస్తారని అనుకుంటున్నారు? ఇప్పుడు ₹6కు 2 కర్రీస్ పెట్టాలని అనుకుంటున్నారు. 2 కర్రీలు అది సాధ్యం కావడం లేదు. దానికి మెనూ ఛార్జీలు పెంచాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇవి గ్రీన్ ఛానల్ ద్వారా మనకు ప్రతి నెల అమౌంట్ చెల్లించాలని మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం అండి. అమ్మ చెప్పండి, మీరు ఎప్పటి నుంచి మీరు మధ్యాహ్నం భోజన పథకానికి అమల్లో ఉన్నారు? ఇప్పటి వరకు మీకు ఎన్ని సంవత్సరాల నుంచి బిల్లులు రాలేదు? అసలు మీ సమస్యలు ఏంటి? ఇప్పుడు ఈ నుండ కాంచబత్తలే సారు, పాత పెయింటింగ్లే విడుదల చేయాలి. ఇప్పుడు 2-3 నెలల బిల్లులు కోడిగుడ్లే రావాలి, మన వంట పేలు రావాలి, జీతాలు రావాలి. 10 నెలలు ఇప్పుడు మాకు 10,000 ఇస్తానని చెప్పిండు. అందరికి పేపర్కి ఇచ్చిండు, అన్నిట్లు ఇచ్చిండు. ఇస్తలేడు సార్, మాకు ఇబ్బందులు పెడతాడు. అసలు మీరు ఇప్పటికి రాకుండా ఉంటే మీకు పెండింగ్ బిల్స్ అంటే మీరు ఎట్లా తీసుకొచ్చి పెడతారు? అప్పులు తెస్తాను, మరి ఏం చెయ్యాలి? రేపు వస్తాయని అట్లా సార్, మరి ఇబ్బందులు పడతాను. మరి ఎట్లా తప్పుకుంటావా మన బిల్లు డిస్పెట్టి? మనతో మాట్లాడడానికి ఇంకొంతమంది కార్యక్రమాలు ఉన్నారు. అసలు ఈ మధ్యాహ్న భోజనం పథకానికి సంబంధించి వీళ్ళు అప్పులు తీసుకొచ్చి ఈ మధ్యాహ్న భోజనానికి సంబంధించిన కార్యక్రమం అయితే నిర్వహిస్తాం. దీనిపై అయితే మరొకరు ఉన్నారు మాట్లాడడానికి. చెప్పమ్మా, అసలు దీన్ని అప్పులు తీసుకొచ్చి పెడతాను, ఈ అప్పుల భారం మరి ఏ విధంగా వస్తుంటుంది? మీ జీతాల పరిస్థితి? 10 నెలల నుండి కోడిగుడ్లు బిల్స్ రావట్లేదు. వేతనాలు పోయిన ఇయర్ కూడా అయిపోయినాయి. మొత్తం ఎంత అప్పులు తెచ్చి పెడతారు? వడ్డీలో తెచ్చి వడ్డీ అవుతుంది వచ్చిన బిల్లులు. గ్యాస్ పొయ్యిలు ఇచ్చిర్రు, సిలిండర్ ఎట్లా ఇస్తారు? దేని ద్వారా అనడం? అది అంగన్వాడికి గుడ్లు ఎట్లా సరఫరా చేస్తారు? మాకు కూడా అట్లా చేయాలని మా ఒక కోరిక, డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇట్లాంటి చాలా పేద వాళ్ళం కూడా ఉన్నాము. అండుకొని ఇట్లా పిల్లలకు పెట్టి అప్పులు తెచ్చి అవి వడ్డీలు కట్టలేకపోతున్నాం. ఇట్లాంటివి జరగద్దు, మేము డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సిఐటియు పిలుపు మేరకు అయితే ఇటు మధ్యాహ్నం భోజనానికి సంబంధించిన కార్మికులు అయితే కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నారు. ఏదైతే వారికి సంబంధించిన బకాయిలు కానీ వారు అప్పులు తీసుకొచ్చి మరి కోడిగుడ్లకు సంబంధించిన కానీ అన్ని బకాయిలు, సిలిండర్ల ధరలు కూడా పెరిగినాయి. వారికి సంబంధించిన జీతభత్యాలు కూడా రావడం లేదంటే వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని అయితే ఇటు సిఐటియు నాయకులు అయితే కోరుతున్నారు. కెమెరా పర్సన్ రాముతో చంద్రశేఖర్, ప్రైమ్9 న్యూస్, ఆసిఫాబాద్.